హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనకోస్తా రుచులు. ఇవాళ స్పెషల్ కజ్జికాయలు. ఈ కజ్జికాయల్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజైతే మనం తెలుసుకుందాము. సరేనమ్మా, చెప్తాను. అయితే ఈరోజు ఈ రెసిపీని నేను మా శాంతి పిండి చేస్తున్నాము. మా పిండి ఊరు నుండి వచ్చింది, అందుకని ఇద్దరం కలిసి చేస్తున్నాం. అయితే ముందుగా ఈ రెసిపీకి ఏమేమి కావాలో చెప్తాను. గోధుమ పిండి పావు కేజీ, మైదా పావు కేజీ, పుటానీ పావు కేజీ, బెల్లం పావు కేజీ, యాలకులు 10-15, కొబ్బరి 100 గ్రాములు. ఇప్పుడు కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ కజ్జికాయల్ని అచ్చంగా మైదాతోటి కూడా చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చూపించినట్టుగా గోధుమ పిండి మైదా పిండి సమానంగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. అలాగే అచ్చం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ అవి గట్టిగా ఉంటాయి. చూడండి, ఈ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని నార్మల్ వాటర్తో కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి జిగట వస్తుంది. కలుపుకున్న ఈ పిండిని ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి పుటానీ, యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఆ తర్వాత అంతే మిక్సీలోకి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుటానీ పౌడర్లోనికి ఆ కొబ్బరి ముక్కల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పుటానీ పౌడర్, కొబ్బరి తురుము, యాలకులు, బెల్లం తురుము మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల చెక్కను తీసుకొని దానికి చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయటం వలన చపాతీ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని కజ్జికాయ చెక్క పైన వేసుకోవాలి. అందులో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా పుటానీ పౌడర్ని, ఆ పౌడర్ని 2 స్పూన్లు వేసుకోవాలి చపాతీ పైన. తర్వాత కజ్జికాయ చెక్కను 2 వైపులా పట్టుకుని గట్టిగా ఒత్తుకోవాలి. ఒత్తినప్పుడు ఒక్కొక్క కజ్జికాయ విడిపోతుంది, సరిగా రాదు. అట్టేటప్పుడు మనం ఆ చపాతీ ఆరిపోతుంది కాబట్టి అలా జరుగుతుంది. ఆ చపాతీకి కొంచెం వాటర్ రాసుకొని నొక్కితే కజ్జికాయ బాగా వస్తుంది. మనం గట్టిగా నొక్కినప్పుడు ఇలా ఎక్స్ట్రా పిండి వస్తుంది. ఆ పిండిని తీసివేయాలి. చూడండి కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న కజ్జికాయలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న కజ్జికాయలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. కజ్జికాయలు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగా అమ్మ, ఇలా కాలనివ్వాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. మిగిలిన కజ్జికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇంతేనమ్మా కజ్జికాయలు చేసుకోవటం, మీరు కూడా ఇలానే చేసుకోండి. సరే అత్త. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.